తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తోకలేని పెట్ట సినిమాకి మీరు నిర్మాత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్ నరేష్ గారు హీరో. సో ఇదంతా ఎందుకు తీయాల్సి వచ్చింది, ఇదంతా నేపథ్యం అంతా చెప్పేశారు. బట్ ఆ సినిమా గురించి నాకు ఒక చిన్న డౌట్. ఆ సినిమా స్టార్టింగ్లో అంబటి రాంబాబు గారు కొత్తగా మైక్ పెట్టుకొని 2 సీన్లో మాట్లాడుతూ ఉంటారు, యాక్ట్ చేశారు. అంబటి రాంబాబు గారితో మీకు అసలు అప్పటి నుంచి రిలేషన్ ఎలా? నాకు ఎలాగంటే 89 ఇది 18 నేను తీసింది 96. సార్ నాకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతోటి బాగా క్లోజ్. ఎలాగంటే ద్రోణరావు సత్యనారాయణ గారు మా మామగారు, సార్ అవును. ఆయన రాజశేఖర రెడ్డి గారు మంచి క్లోజ్. అలాగే నేను రెగ్యులర్ ఆయనతో పాటు ఆయన వచ్చినప్పుడల్లా ఎయిర్పోర్ట్కి నేనే కార్ వేసుకెళ్ళడం, సార్ ఆయనతో రోజు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం. అక్కడ వీళ్ళందరూ పరిచయం, ఉండవెల్లి అరుణ్ కుమారు, ఓకే. అంబటి రాంబాబు, వీళ్ళందరూ. అలాగే నాకు ఫ్రెండ్స్ అవడం, అందరూ కలిసి కాఫీలు తాగి ఇలాగా నేను రోజు నేను లేకుండా ఆయన కాలు బయట పెట్టాడు కాదు. వైజాగ్ నుంచి దిగారు అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎక్కించేంత వరకు ద్రోణరావు సత్యనారాయణ గారు నేనే ఉండాలి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో దిగేవారు. సాయంత్రానికి వీళ్ళందరూ చేరేవాళ్ళు. ఓకే. మొత్తం ఒక బ్యాచ్ ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు, అంబటి రాంబాబు గారు, తర్వాత ఉండవెల్లి అరుణ్ కుమారు, ఒట్టి వసంత కుమారు, ఇలాగ మొత్తం వీళ్ళందరూ. తర్వాత వైఎస్ఆర్ గారి క్వార్టర్ ఇదంతా. మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, నాకు వీళ్ళందరూ పరిచయం ఆయనతోటే. ఆయన దెబ్బకే 86 నుంచి. అప్పటి నుంచి అలాగలాగలాగా ఇక అన్నాకు ఫోన్ చేసేవాళ్ళు, వెంకట్ మీ మామ ఎప్పుడు వస్తున్నాడు అని నాకు ఫోన్లు. అప్పటికి సెల్ ఫోన్స్ కూడా లేవు కదా. 86, 87 ఆ టైంలో. 89లో రాంబాబు గారు ఎమ్మెల్యే. అవును అవును సార్, ఫస్ట్ ఎమ్మెల్యే. అలాగా నాకు ఫోన్లు. ఇలాగ నాతో చని ఏర్పడ్డాం. ఈ రోజుకి నేను అరుణ్ కుమార్ తోటి అన్న సోదర వీళ్ళందరినీ కూడా సోదర అంటుంటాను అంతే. అలా పరిచయం. అలా సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నాకన్నా ఎక్కువ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి రాజశేఖర రెడ్డి గారితో జర్నీ, ఆయన అంటే బాగా ఇష్టం. ఫస్ట్ టైం డైరెక్షను, ప్లస్ అంబటి రాంబాబు గారి స్నేహం నాకన్నా ఎక్కువ ఆయనకు ఉన్నాయి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి. ఆయనకి ఇంట్రెస్టా, రాంబాబు గారికి ఇంట్రెస్టా యాక్టింగ్ చేయాలి? మా ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగా ఆయన ఆ సినిమా ఇప్పుడు మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది. నాకు గుర్తు కూడా లేదో తోకలేనిపేటలో రాంబాబు గారు ఉన్నారా అని నేను ఒక సెకండ్ ఆలోచించా. కరెక్ట్ కదా, ఉన్నా కదా అని.